హాయ్ గైస్, ఈ రోజు మనం రియల్ బేస్డ్ సినిమా చూద్దాం. ఇది నిజంగా కొరియాలో జరిగింది. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు ద క్లాసిఫైడ్ ఫైల్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 1978 అని వేశారు. కొరియాలోని బూసాన్ అనే ఒక ఊరులో ఈ సినిమా స్టార్ట్ అయింది. జూలై 17వ తేదీ కొరియాలోని ఒక ప్రముఖుడి కూతురు స్కూల్ నుంచి బయటకు వస్తోంది. తన ఫ్రెండ్ తో కలిసి నవ్వుకుంటూ వస్తోంది. అప్పుడు స్కూల్ బయట ఒక అతడు నిలబడి ఉన్నాడు. అతని ముఖాన్ని చూపించలేదు, కానీ అతని దగ్గర కారు ఉంది. ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు కదా, వాళ్ళని చూసి ఏమ్మా ఈ పెట్టెను కొంచెం లేపాలి, సాయం చేస్తారా అని అడిగాడు. ఇద్దరు కార్ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు సీన్ కట్ చేశారు. కార్ దగ్గరికి వెళ్లిన అమ్మాయిలో ప్రముఖుని యొక్క కూతురు కనిపించట్లేదు. ఈ విషయం తెలిసి ఆ ప్రముఖుని యొక్క కుటుంబం చాలా బాధలో ఉంది. ఆ పాప వాళ్ళ నాన్నను మనం ప్రముఖుడనే పిలుచుకుందాం, వాళ్ళ అమ్మను మనం మాతాజీ అని పిలుచుకుందాం. ఈ ప్రముఖుని యొక్క కూతురును ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ విషయం గాని బయటకు వచ్చిందంటే ఇక డబ్బు కోసం అంతా కూడా ఇదే పని చేస్తారు. అందువల్ల ఈ విషయం బయటకు పొక్కకుండా అనఫిషియల్ గా మనం విచారణ చేయిద్దామని ఇతడు అనుకుంటున్నాడు. ఈ ప్రముఖుని దగ్గర చాలా పవర్ ఉంది. అందువల్ల ఆ ఊర్లో ఉన్న పోలీస్ చీఫ్ తో డైరెక్ట్ గా మాట్లాడాడు. ఈ కేసును అనఫిషియల్ గా హ్యాండిల్ చేయడానికి ఒక టీమ్ ను రెడీ చేయించాడు. ఆ టీమ్ ను నడిపించేది ఆ ఊర్లో ఉన్న ఇన్స్పెక్టర్. ఆ ఇన్స్పెక్టర్ తన టీమ్ తో సహా 2 రోజుల పాటు విచారించాడు. కానీ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందనే చిన్న లీడ్ కూడా కనిపెట్టలేదు. ఈ ప్రముఖుడు పెద్ద లెవెల్లో చేపల బిజినెస్ చేస్తున్నాడు. వ్యాపారంలో శత్రువులుగా ఉన్న వారు ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక డబ్బు కోసం ఎవడైనా ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. డబ్బు కోసం కిడ్నాప్ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఈ ప్రముఖునికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు కదా, అందువల్ల అతని నుంచి కాల్ వస్తుందని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ అస్సలు ఫోనే రాలేదు. ఇంకో వైపు ఈ మాతాజీకి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లిని మనం ఆంటీ అని పిలుద్దాం. ఆమెకు జ్యోతిష్యం పైన నమ్మకం ఎక్కువ. అందువల్ల ఆమె ఈ మాతాజీని తీసుకుని ఒక్కో జ్యోతిష్యం దగ్గరికి వెళ్తోంది. కనిపించకుండా పోయిన అమ్మాయి ప్రాణాలతో ఉందా, ఆమె మాకు ప్రాణాలతో దొరుకుతుందా అని ఒక్కో జ్యోతిష్యం దగ్గరికి వెళ్లి విచారిస్తున్నారు. అప్పుడు ఈమె వెళ్లిన అన్ని చోట్ల ఒకే ఒక విషయం చెప్తున్నారు. అదేంటంటే ఇప్పుడు మీ అమ్మాయికి బ్యాడ్ టైం నడుస్తోంది, ఆమె ప్రాణాలతో ఉండే ఛాన్స్ లేదని వాళ్ళు చెప్పారు. ఇలాంటి టైంలోనే హీరో ఎంట్రీ ఇచ్చాడు. యాక్చువల్ గా హీరో ఒక పోలీసు, కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ లో అతన్ని సస్పెండ్ చేశారు. ఎందుకంటే అతనికి నోటి దురుసు ఎక్కువ. అందువల్ల ఒక రోజు అతని పై ఆఫీసర్ నే నోటి దురుసుతో చెడ్డగా మాట్లాడాడు. అందువల్ల అతన్ని సస్పెండ్ చేశారు. ఇతడు ఇప్పుడు సస్పెండ్ అయినా కూడా ఎవరినైనా పట్టుకోవాలంటే ఇతడు తన తోటి ఉద్యోగులకు చాలా సలహాలు ఇచ్చేవాడు. ఒకానొక సమయంలో తనే రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేవాడు. అందువల్ల ఆ పోలీసులు ఇతనికి కొంత డబ్బు ఇచ్చేవారు. ఈ క్రమంలో పోలీస్ చీఫ్ ఇతన్ని పిలిచాడు. ఇదిగో చూడరా, ఈ ఊర్లో ఒక ప్రముఖుడు ఉన్నాడు కదా, అతని కూతురును ఎవరో కిడ్నాప్ చేశారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ కేసును విచారిస్తున్నారు. కానీ ఆ ప్రముఖునికి ఆ విచారణలో తృప్తి లేదు. నువ్వే మన వాళ్లకు సాయం చేస్తున్నావు కదా, నిందితులను వెతికి మరీ పట్టుకుంటున్నావు. ఇంతకు ముందు కూడా ఒక కిడ్నాపర్ ను పట్టుకున్నావు. నీ గురించి తెలిసిన ప్రముఖుడు చాలా ఇంప్రెస్ అయ్యాడు. నువ్వు ఈ కేసులో ఉంటే చాలా బాగుంటుందని అతడు ఫీల్ అవుతున్నాడు. నువ్వు గాని అతనికి హెల్ప్ చేస్తే నువ్వు మళ్ళీ డిపార్ట్మెంట్ లోకి రావడానికి అతడు నీకు హెల్ప్ చేస్తాడు. అందువల్ల నువ్వేమంటావు అని పోలీస్ చీఫ్ అడిగాడు. ఏం సార్ మీరు ఏం చెప్తున్నారు? అన్అఫిషియల్ గా ఈ కేసులో నన్ను పనిచేయమంటున్నారా? కిడ్నాప్ చేసిన వాడు ఆ అమ్మాయిని ఏదైనా చేస్తే అప్పుడు ఆ అపవాదును నాపై వేయాలని అనుకుంటున్నారా? ఎప్పుడు నన్ను బలిపశును చేయాలని అనుకుంటారా? నేను ఇదంతా చేయలేను అని హీరో స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చాడు. ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంది. భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో చీఫ్ ఇతన్ని పిలిచిన విషయం, ఆ కేసు గురించి ఇతడు ఒప్పుకోలేదు కదా, ఆ విషయం అన్ని చెప్పేశాడు. అప్పుడు ఆమె చాలా కోప్పడుతోంది. ఏయ్యా ఏంటి నువ్వు, మనకు కూడా ఆ వయసులో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా కనిపించకుండా పోతే నువ్వు ఇలాగే మాట్లాడతావా? పిల్లలంటే ఎవరైనా కూడా పిల్లలే. నీ వల్ల కాకుండా కూడా వాళ్ళు పిలిచినందుకైనా నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడు, ఆలస్యం చేయకుండా వెళ్ళు అని ఆమె చాలా సలహాలు ఇచ్చింది. ఇంకో వైపు ఈ ఆంటీ మాతాజీ దగ్గరికి వెళ్ళింది. సిస్టర్, ఇప్పటి వరకు మనం చాలా జ్యోతిష్యులను చూసాము, వాళ్ళు చెప్పింది వదిలేయి. నిన్ననే మన ఊరికి ఒక కొత్తగా గురువు వచ్చాడు. అతడు ఒక పెద్ద మాస్టర్ దగ్గర శిష్యుడిగా ఉండి ఆ తర్వాత విడిగా బయటకు వచ్చాడు. అతడు కొండలపైకి వెళ్లి ధ్యానం చేసి నిన్ననే ఇంటికి వచ్చాడట. చివరి ఒపీనియన్ గా మనం అతని దగ్గరికి వెళ్లి ఒకసారి కనుక్కుందాం రా అని పిలుస్తోంది.
అప్పుడు ఈ మాతాజీ ఆంటీని తీసుకుని గురువు ఇంటికి వెళ్తోంది. అతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళు వెళ్లే టైంలోనే గురువు స్నానం చేస్తున్నాడు. అతన్ని చూడగానే వీళ్ళు ఇతడు ఒక గురువా అని లోలోన అనుకుంటున్నారు. మాతాజీకి అతనిపై అసలు నమ్మకమే రావట్లేదు. సీన్ కట్ చేస్తే ఆ పాప కనిపించకుండా పోయి ఈ రోజుతో 5 రోజులైంది. హీరో యొక్క భార్య తిట్టడంతో హీరో వెళ్లి ఆ ప్రముఖుని కలిశాడు. రావడానికి ముందే ఆ రోజు ఏం జరిగిందో హీరో మొత్తం విచారించాడు. ఈ ప్రముఖుని కూతురే కాదు, ఇంకో అమ్మాయిని కూడా ఆ కిడ్నాపర్ కార్ దగ్గరికి పిలిచాడు కదా. ఆ రెండో అమ్మాయికి ఏమీ కాలేదు, ఆమె బాగానే ఉంది. అందువల్ల ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి హీరో విచారించాడు. ఆ రోజు ఏం జరిగిందమ్మా అని హీరో అడిగినప్పుడు ఒక బాక్స్ లేపడానికి అతడు మమ్మల్ని హెల్ప్ అడిగాడు. వీళ్ళిద్దరూ హెల్ప్ చేసిన తర్వాత ఎందుకమ్మా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, నా కారులో ఎక్కండి, మీ ఇద్దరిని ఇంటి దగ్గర నేను దింపుతా అని ఎక్కించుకున్నాడు. అతన్ని నమ్మి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా కారెక్కారు. మధ్యలో ఆ కిడ్నాపర్ రెండో అమ్మాయిని దింపేశాడు. ప్రతిరోజు ప్రముఖుని యొక్క కూతురును పికప్ చేసుకోవడానికి కారుతో డ్రైవర్ వస్తాడు. ఆ రోజు కూడా అతడు వచ్చి వెయిట్ చేశాడు. కానీ కిడ్నాపర్ కు తెలియదు ఈ అమ్మాయిని ప్రతిరోజు పికప్ చేసుకోవడానికి కారు వస్తుందని, అందులోనే ఆమె ఎక్కిపోతుందని తెలియదు. ఆ విషయం తెలియకపోవడం వల్లే ఎందుకమ్మా నడుచుకుంటూ వెళ్తున్నారు, కారులో ఎక్కండమ్మా అని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రముఖుడికి వ్యాపారంలో శత్రువులు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకుంటే ఈ అమ్మాయి యొక్క షెడ్యూల్ మొత్తం వాళ్ళకి తెలిసే ఉంటుంది. వచ్చామా, ఆ అమ్మాయికి మత్తిచ్చామా, ఎత్తుకెళ్ళామా అని వాళ్ళు పనిచేసేవారు. కానీ కిడ్నాపర్ అలా చేయలేదు. ఆమె కోసం కారు వెయిట్ చేస్తోంది అన్న విషయం కూడా తెలియకుండా ఆమె దగ్గరికి వెళ్లి ఇతడు నైస్ గా మాట్లాడి ఎలాగోలా ఆమెను కిడ్నాప్ చేశాడు. అలాగైతే అతడు బిజినెస్ లో పోటీ ఉండడం వల్ల ఇలా చేయలేదు, తప్పకుండా అతడు డబ్బు కోసమే చేసి ఉంటాడు అని హీరో అంటున్నాడు. కానీ ఇంకా అతని నుంచి ఫోన్ రాలేదు. అందువల్ల అతనికి భయం వేస్తోంది. ఈ అమ్మాయిని తెలిసే తెలియకో అతడు కిడ్నాప్ చేశాడు. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి వెళ్తే నేను దొరికిపోతా అని అతడు అనుకుంటున్నాడు. అందువల్లే అతని నుంచి ఇప్పటి వరకు ఫోన్ కాల్ రాలేదు అని చెప్తున్నాడు. ఎన్ని రోజులైనా కూడా వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు అని అతనికి అనిపిస్తేనే అతడు డబ్బు అడిగో లేక వేరే ఇంకేదైనా అడిగో వీళ్లకు కాల్ చేస్తాడు. ఒకవేళ వీళ్ళు గాని పోలీసుల దగ్గరికి వెళ్లారని ఆ కిడ్నాపర్ కి తెలిసిందని అనుకో, అతడు ఆ అమ్మాయిని చంపే ఛాన్స్ కూడా ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినట్లు అతనికి తెలియకూడదు అని హీరో చెప్తున్నాడు. ఈ విషయాలని నా విచారణలో కనిపెట్టా అని చెప్తున్నాడు. అప్పుడు మాతాజీ ఆ ప్రముఖుడు హీరోను బతిమిలాడుతున్నారు. ఎలాగైనా నువ్వే ఈ కేసును విచారణ చేయాలని అడుగుతుంటారు. అప్పుడు హీరో సరే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని కిడ్నాపర్ కు తెలియకూడదు. అందువల్ల ఎవరికి సందేహం కలగకూడని ఒక చోట నేను నా పనిని ప్రారంభిస్తాను. మీరు మీ యొక్క పవర్ ను ఉపయోగించి ఈ ఊర్లోనే పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళను ఒక టీమ్ గా తయారు చేసి నాకు ఇవ్వండి. మొదట్లో ఈ కేసులో ఒక ఇన్స్పెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును విచారించాడు. ఇప్పుడు అతని టీం నే హీరోకి ఇచ్చారు. హెడ్ గా హీరోని పెట్టారు. కానీ ఈ టీం కు హెడ్ గా హీరో ఉండడం వీళ్లకు నచ్చలేదు. అందువల్ల హీరోకు ఈ టీం వాళ్ళు సపోర్ట్ చేయకుండా చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఆ ప్రముఖుడి యొక్క కూతుర్ని కిడ్నాప్ చేసేటప్పుడు ఆమెతో పాటు ఇంకో అమ్మాయి ఉంది కదా, మేబీ ఆమె కిడ్నాపర్ ఏ కార్ లో వచ్చాడో ఆ నెంబర్ ను ఆమె చూసి ఉంటుంది కదా. అందువల్ల ఆ అమ్మాయిని ఒక సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి హీరో తీసుకెళ్లాడు. ఆమెను హిప్నటైజ్ చేసి ఆ కార్ నెంబర్ కనుక్కోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయికి కారు యొక్క 2 నెంబర్లు మాత్రమే తెలిసాయి. అందులో ఒకటి 2, ఇంకొకటి 8. ఆ తర్వాత నెంబర్లు ఈ అమ్మాయికి తెలియట్లేదు. ఇంకో వైపు ఆ అమ్మాయి మిస్ అయ్యి 10 రోజులైంది. కిడ్నాపర్ నుంచి ఫోన్ రాలేదు. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉందా లేదా అని కూడా తెలియట్లేదు. ఒకవైపు ఏం చేద్దాంరా అని హీరో ఆలోచిస్తున్నాడు. ఇంకో వైపు ఆ మాతాజీ నా కూతురు ప్రాణాలతోనే ఉంది, కిడ్నాపర్ నుంచి తప్పకుండా ఫోన్ వస్తుంది అనే నమ్మకంతో ఆమె ఉంది. ఎందుకు ఈమె ఇంత నమ్మకంతో ఉందంటే కొన్ని రోజుల క్రితం ఈమె ఆంటీ గురువు దగ్గరికి వెళ్లారు కదా, అప్పుడు గురువుతో వాళ్ళు మాట్లాడారు. అప్పుడు ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకున్న గురువు మీ అమ్మాయికి కష్టకాలం ఉన్నది నిజమే, కానీ ఆమె చనిపోయే ఛాన్స్ లేదు, ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉంది, ఆమెను కిడ్నాప్ చేశారని మీరు చెప్తున్నారు కదా, అమ్మాయిని కిడ్నాప్ చేసిన 15 రోజులకు కిడ్నాపర్ నుంచి మీకు కాల్ వస్తుంది అని అతడు చెప్పాడు. ఆ విషయాన్ని మాతాజీ ఇప్పుడు హీరోకు చెప్పింది. అప్పుడు హీరోకు చాలా కోపం వస్తుంది. ఇక్కడ మేము రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టపడుతూ పనిచేస్తున్నాము, కానీ ఎవడో ఒక జ్యోతిష్యుడు జోస్యం చెప్పాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావా అని హీరోకు చాలా కోపంగా అనిపిస్తోంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో ఒక మనిషి ద్వారా ఆ గురువు ఎవరు అని విచారణ చేశాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇతడు ఒక పెద్ద మాస్టర్ దగ్గర పనిచేశాడు. ఆ మాస్టర్
వేరే ఊరుకు వెళ్లడం వల్ల ఇతడు ఈ ఊర్లోనే ఉండి ఆ మాస్టర్ యొక్క శిష్యునిగా ఈ పనులన్నీ ఇక్కడ చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న హీరో మరుసటి రోజు గురువు ఇంటికి వెళ్ళాడు. హీరో వెళ్ళడానికి ముందే డిపార్ట్మెంట్ మనుషులు గురువుని తీసుకెళ్లి వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తున్నారు. ఇతడే కిడ్నాప్ చేసి ఉంటాడేమో అన్న యాంగిల్లో వాళ్ళు విచారణ చేస్తున్నారు. అప్పుడు హీరో అక్కడికి వెళ్లి, రే మీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకురా సంబంధమే లేకుండా ఒకరిని తీసుకొచ్చి ఇలా కొడుతున్నారు అని అడుగుతుంటాడు. వదిలేయండ్రా అతన్ని అని అక్కడి నుంచి తీసుకొచ్చాడు. గురువును ఇంటికి తీసుకెళ్లే క్రమంలో దారి మధ్యలో, ఏమయ్యా ఇదంతా నీకు అవసరమా, ఒక హై స్థాయి నుంచి నీ దగ్గరికి వచ్చి జోసం అడిగినప్పుడు డబ్బు తీసుకుని 4 మంచి మాటలు చెప్పామా వెళ్ళిపోయామా అనేటట్లు ఉండాలి. కానీ నువ్వేమో 15వ రోజు కిడ్నాపర్ నుంచి కాల్ వస్తుందని చెప్పావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని హీరో అడుగుతుంటాడు. ఇదిగో చూడండి సార్, నేను ఊరికే వాళ్ళకి అలా చెప్పలేదు. దేవుణ్ణి నమ్మి నేను ప్రేయర్ చేసి ఆ ప్రేయర్ ద్వారా వచ్చిన రెస్పాన్స్ నే వాళ్ళకు చెప్పాను. మీకు నమ్మకం లేకపోతే అలాగే వదిలేయండి, కానీ అనవసరంగా నేను చెప్పిందంతా అబద్ధం అని మాత్రం అనకండి. ఇలా అతడు వేరే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇల్లు రాగానే కారు దిగి వెళ్లిపోయాడు ఈ గురువు. సీన్ కట్ చేస్తే మొట్టమొదటిసారిగా కిడ్నాపర్ నుంచి ఈ ప్రముఖుడి ఇంటికి ఒక కాల్ వచ్చింది. హీరో మాతాజీకి ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్పాడు. ఫోన్ చేసిన కిడ్నాపర్ ఓ బిల్డింగ్ లొకేషన్ చెప్పాడు. ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని కిడ్నాపర్ కు తెలియకూడదు కదా, అందువల్ల కిడ్నాపర్ చెప్పిన లొకేషన్ కు ప్రముఖుడు అతని డ్రైవర్ మాత్రం వెళ్లి కిడ్నాపర్ చెప్పిన చోట వెతికారు. కిడ్నాపర్ చెప్పిన చోట వెతికితే వాళ్లకు ఒక కవర్ దొరికింది. ఆ కవర్ లో కిడ్నాప్ చేయబడిన అమ్మాయి ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ముఖంలో కొంచెం కూడా బాధ లేదు. కొత్త డ్రెస్ వేసుకుంది, తనకు నచ్చిన చాక్లెట్ తింటోంది. అది చాలదన్నట్లు ముఖంలో నవ్వు వేరే ఉంది. ఆ పాప ప్రాణాలతో ఉందని వీళ్ళకు చెప్పడం కోసమే ఆ ఫోటోను పంపించాడు అతడు. అమ్మాయి ప్రాణాలతో ఉందని తెలిసి వీళ్ళంతా సంతోషపడుతున్నారు. అప్పుడు ఆ మాతాజీ ఆంటీ ఇద్దరు కలిసి గురువుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇతనికి థ్యాంక్స్ చెప్తున్నారు అని హీరో వెనక ఉన్న క్యాలెండర్ ను చూస్తున్నాడు. ఈ రోజుకు ఆ అమ్మాయి కిడ్నాప్ చేయబడి 15 రోజులైంది. గురువు చెప్పినట్లుగానే ఈ రోజే కిడ్నాపర్ నుంచి కాల్ వచ్చింది. అర్రరే, అయితే ఈ గురువు దగ్గర ఏదో ఒక విషయం ఉంది అని ఇతడు అనుకుంటున్నాడు. సీన్ కట్ చేసి ఆగస్టు 2వ తేదీ చూపించారు. మీ అమ్మాయిని ప్రాణాలతో వదలాలంటే నాకు $50,000 కావాలని అడిగాడు. ఆ డబ్బును మాతాజీ తీసుకుని ఆమె మాత్రమే ఒంటరిగా ఒక లొకేషన్ కు రావాలి. ఈ విషయం కిడ్నాపర్ చెప్పడంతో మాతాజీ కూడా డబ్బు తీసుకుని వెళ్ళింది. ఆమెను రౌండప్ చేసి పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె అక్కడే నిలబడింది, కానీ కిడ్నాపర్ రాలేదు. మరుసటి రోజు ఆమెను వేరే ఒక లొకేషన్ కు రమ్మని చెప్పాడు. అక్కడ కూడా ఈమె ఉదయం నుంచి రాత్రి వరకు వెయిట్ చేసింది, కానీ ఒక్కడు కూడా అటువైపు తొంగి చూడలేదు. ఈ క్రమంలో మాతాజీకి పోలీసులపై చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఈమెకు కూతురు దొరికితే చాలు, కిడ్నాపర్ దొరుకుతాడో దొరకడో అది వేరే విషయం. ఏది ఏమైనా కూడా పోలీసులు ఇందులో ఉన్నది కిడ్నాపర్ కు తెలియకూడదు, అలాగే చూసుకోండి అని ఆల్రెడీ హీరో పోలీసులకు చెప్పాడు. కానీ ఈ కేసులో ఇన్స్పెక్టర్ అని ఇంకొక అతడు ఉన్నాడు కదా, అతడేమనుకుంటున్నాడంటే అందరికంటే ముందు ఆ కిడ్నాపర్ ను తనే పట్టుకోవాలని అనుకుంటున్నాడు. అతని దగ్గర ఉన్న పోలీసులే కాదు, వేరే వాళ్ళను కూడా పిలిచి వాళ్ళను కార్లో పంపించి మాతాజీ నిలబడిన చోట కార్లో అటు ఇటు వీళ్ళను పంపిస్తున్నాడు. ఒకే నెంబర్ తో కూడిన కార్లు చాలా సార్లు మాతాజీ చుట్టూ తిరగడం వల్ల ఆమె ఆ నంబర్లను నోట్ చేసి హీరోకు తీసుకొచ్చి ఇచ్చింది. ఇది ఇన్స్పెక్టర్ చేసిన పని అని హీరోకు తెలిసింది. అందువల్ల నేరుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లిన హీరో, రే నేను ఒక పని చెప్తే ఇంకో పని చేయాలన్న ఉద్దేశంతోనే మీరు వచ్చారా, ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు, మీపై కోపంతో కిడ్నాపర్ ఆ అమ్మాయిని చంపేస్తే పరిస్థితి ఏంటి, మీరు చేస్తున్న పనుల వల్ల నాకు బీపీనే వస్తోంది. ఇలా వాళ్ళను హీరో బాగా తిడుతున్నాడు. ఇంకోవైపు ఇంట్లో ఉన్న గురువు ఈ టైంలో ఆ అమ్మాయి ఎలా ఉంది అని ఆలోచిస్తున్నాడు. ఆ అమ్మాయి బాగానే ఉందా అని చెక్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె బాగానే ఉందని, ప్రాణాలతో ఉందని ఇతనికి తెలిసింది. కానీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ ఆమెను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తీసుకెళ్తున్నాడని తెలిసింది. ఇలా ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి 30 రోజులు అయింది. అప్పుడప్పుడు కిడ్నాపర్ ఫోన్ చేసి ఒక్కో లొకేషన్ చెప్పి అక్కడికి రమ్మంటున్నాడు. కానీ అక్కడికి వెళ్తే అతడు రావట్లేదు. ఒకానొక సమయంలో ఆ ప్రముఖుడు ఆ మాతాజీ ఏం డిసైడ్ అయ్యారంటే ఇకపై కిడ్నాపర్ చెప్పిన చోటుకు వెళ్ళకూడదని అనుకున్నారు. అదే టైంలో కిడ్నాపర్ కాల్ చేశాడు. వీళ్ళు డిసైడ్ అయిన విషయాన్ని అతనికి చెప్తున్నారు. ఇదిగో చూడండి, నా వల్ల మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, అంతేకాదు నేను కూడా చాలా కష్టపడుతున్నాను. ఇకపై మనం దీన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ చేసేద్దాం. మీరేం చేస్తారంటే ఇప్పుడు బూసాన్ అనే ఊర్లోనే ఉన్నారు కదా, అందువల్ల అక్కడి నుంచి బయలుదేరి సియోల్ అనే ఊరికి రండి. ఆగస్టు 19వ తేదీ నేను మిమ్మల్ని మీట్ అవుతాను.
నాకు డబ్బిచ్చి మీరు మీ కూతుర్ని తీసుకెళ్ళండి ఇలా కిడ్నాపర్ చెప్పాడు. ఈ 30 రోజుల్లో చాలా బాధపడుతూ ఉండడం వల్ల మాతాజీ అనారోగ్యం పాలైంది. ఆమె ఎక్కడికి కూడా ట్రావెల్ చేయలేని స్థితిలో ఉంది. అందువల్ల ఆ ప్రముఖుడు ఆంటీ ఇద్దరు కలిసి సీఎల్ కు పయనమయ్యారు. 30 రోజులు ఈ కేసును విచారించినా కూడా హీరో ఏమీ కనిపెట్టలేకపోయాడు. అందువల్ల ఆ ప్రముఖుడికి హీరోపై నమ్మకం సన్నగిల్లింది. వీళ్ళు ఏ చోటుకైతే వెళ్తున్నారో అక్కడే ఒక జీనియస్ టీమ్ ను ఈ ప్రముఖుడు రెడీ చేశాడు. అందువల్ల నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడికి వెళ్లి చూసుకుంటా అని హీరోకు కొంత డబ్బిచ్చి ప్రముఖుడు బయలుదేరాడు. కానీ హీరో ఇక్కడ ఊరికే ఎలా ఉంటాడు? అక్కడ ఒక అమ్మాయి ప్రాణం ప్రమాదంలో ఉంది. అంతేకాదు ఈ కేసును 30 రోజుల పాటు ఇతడు విచారించాడు. అందువల్ల పక్కనే ఉండి ఆ అమ్మాయిని కాపాడడం నా బాధ్యత అనుకున్నాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను కూడా ఈ కేసులో ఒక మనిషిగా ఉంటానని హీరో బయలుదేరుతున్నాడు. వెళ్లేటప్పుడు గురువును ప్రముఖుడి యొక్క డ్రైవర్ పని మనిషిని తీసుకెళ్తున్నాడు. ఈ ఊర్లోనే గురువు యొక్క గురువైన ఆ మాస్టర్ ఉంటున్నాడు. వెళ్లే క్రమంలో అతనితో మాట్లాడదామని ఈ గురువు కార్ దిగి అతనికి ఫోన్ చేశాడు. మాస్టర్ కు కాల్ చేసి నేను అక్కడికే వస్తున్నాను మాస్టర్, రీసెంట్ గా ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది కదా, కిడ్నాపర్ అక్కడికే మమ్మల్ని రమ్మని చెప్పాడు. ఇలా జరుగుతున్న కథ అంతా చెప్పాడు. అప్పుడు అతడు నువ్వెందుకయ్యా ఇక్కడికి వస్తున్నావు? ఆ అమ్మాయి కనిపించినప్పుడే నేను ఆమె యొక్క జాతకం చూశాను. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటావు? అందువల్ల ఊరికి వెళ్ళు అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే అంతా కూడా సీఎల్ కు వెళ్లారు. బూసాన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ టీము ఇక్కడికి వచ్చింది. ఆ ఊర్లో ఇన్స్పెక్టర్ టీము హీరోను గౌరవించలేదు కదా, అచ్చం అలాగే ఈ ఊర్లో ఉన్న సీఎల్ టీము ఇక్కడికి వచ్చిన బూసాన్ టీమును పట్టించుకోవట్లేదు. వచ్చారు కదా, అందువల్ల ఒక పక్కకు వెళ్లి ఉండండి, మేమేం చేస్తున్నామో గమనిస్తే చాలు అని సీఎల్ టీమ్ హెడ్ చెప్తున్నాడు. కొంచెం సేపట్లోనే సెక్యూరిటీ వేషం వేసుకుని హీరో అక్కడికి వచ్చాడు. హీరోను కూడా ఒక పక్కకు వెళ్లి కూర్చోమని చెప్పాడు అతడు. ఆగస్టు 19వ తేదీ ఆ పాపతో కిడ్నాపర్ వస్తానని చెప్పాడు కదా, అతడు ఏ లొకేషన్ కైతే వస్తానని చెప్పాడో అక్కడ అతన్ని ఎలా పట్టుకోవాలో సీఎల్ టీమ్ యొక్క హెడ్ అందరికి వివరిస్తున్నాడు. ఇప్పుడు డబ్బుతో కిడ్నాపర్ ను మీట్ కాబోయేది అంటే ఆమె ఆ లొకేషన్ కి వెళ్లి నిలబడగానే కిడ్నాపర్ అక్కడికి వస్తాడు. ఆ పాపనిచ్చి డబ్బు తీసుకుని వెళ్లేటప్పుడు సీఎల్ టీమ్ ఆ కిడ్నాపర్ ను పట్టుకోవడం వీళ్ళ ప్లాన్. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి హీరో ఈ గురువు ఒక రూమ్ లో ఉన్నారు. అప్పుడు ఎప్పట్లాగే గురువు తన జోస్యం చూస్తున్నాడు. ఏమయ్యా జ్యోతిష్కుడా, నువ్వు ఏదో ప్రార్థన చేసి ఏదో ఒకటి చెప్తుంటావు కదా, రేపు నేను ఫోన్ చేయగానే ఆంటీని బయలుదేరమని ఆ కిడ్నాపర్ చెప్పాడు కదా, అతడు ఎన్ని గంటలకు ఫోన్ చేస్తాడని నీ ప్రేయర్ లో ఏమైనా తెలిసిందా అని ఆట పట్టిస్తూ హీరో అడిగాడు. అప్పుడు అతడు కొంచెం కూడా బెదిరిపోకుండా కరెక్ట్ గా 10 గంటలకు కిడ్నాపర్ నుంచి ఫోన్ వస్తుంది అని ఈ గురువు చెప్తున్నాడు. అది విన్న తర్వాత హీరో పడుకున్నాడు. కానీ గురువు ఇంకా పడుకోలేదు. ఇంతకు ముందు అతడు తన జ్ఞాన దృష్టితో చూసినప్పుడు కిడ్నాపర్ ఆ అమ్మాయిని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కు తీసుకెళ్తున్నట్టు తెలిసింది. అచ్చం అలాగే ఇప్పుడు తన జ్ఞాన దృష్టిలో ఇంకో విషయం గమనిస్తున్నాడు. అందులో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ సైట్ కనిపిస్తోంది. పక్కనే నీరు ప్రవహిస్తోంది. ఇప్పుడు ఇతనికి కనిపించే విజువల్ లో ఆ పాపే కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు. అలాగైతే ఈ కిడ్నాపింగ్ లో ఒకరు కాకుండా అతనికి తోడుగా ఇంకెవరైనా ఉన్నారా అని ఇతను కనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే ఆగస్టు 19వ తేదీ అందరూ ఆ ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో కిడ్నాపర్ కాల్ చేశాడు. ఆంటీతో మాట్లాడుతున్నాడు. ఆంటీ అతనితో మాట్లాడి కాల్ కట్ చేసింది. అప్పుడు హీరో గడియారాన్ని చూశాడు. చూస్తే అక్కడ కరెక్ట్ గా 10 గంటలు అవుతోంది. నిన్న రాత్రి గురువు చెప్పాడు కదా, కరెక్ట్ గా 10 గంటలకు కిడ్నాపర్ నుంచి ఫోన్ వస్తుందని. అతడు చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్ గా 10 గంటలకు కాల్ వచ్చింది. అందువల్ల గురువు యొక్క ప్రతిభను చూసి హీరో అదిరిపడిపోయాడు. సీన్ కట్ చేస్తే ఆంటీ బిల్డింగ్ నుంచి బయలుదేరుతోంది. అప్పుడు హీరో వెళ్తుంటే అతని వెనకే గురువు వచ్చాడు. ఇదిగో ఒక్క నిమిషం ఆగండి, మీ పట్ల మీరు ఈ కిడ్నాపింగ్ లో ఒక్కడే ఉన్నాడని అనుకుంటున్నారు. ఒకవేళ అతనికి తోడుగా ఇంకొకరు ఉండి ఉంటే, ఇద్దరు కలిసి మనల్ని మోసం చేశారంటే కొంచెం ఆలోచించి చూడండి అని నిన్న జ్ఞాన దృష్టిలో ఇతడు చూశాడు కదా, ఆ విషయం చెప్తున్నాడు. కానీ హీరో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో గురువు చెప్పేది పట్టించుకోలేదు. సరే ఉండు, ఏదున్నా కూడా తర్వాత చూసుకుందాం అని హీరో వెళ్తున్నాడు. ఆంటీతో పాటు హీరో కింది వరకు వెళ్లి ఆంటీని ఆ బిల్డింగ్ నుంచి పంపిస్తున్నాడు. ఆంటీ బయటకు వస్తున్న విషయం బయట వెయిట్ చేస్తున్న బూసాన్ టీమ్ కి కూడా చెప్పాడు. మొదట్లో వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పారు. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ హీరో వాళ్లకు వాకీ టాకీలో స్టేటస్ ఏంటి అని అడిగాడు. కానీ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయ్యయ్యో ఏం జరుగుతోందిరా అని హీరో వేగంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వచ్చి చూసి హీరో అదిరిపడిపోయాడు. ఎందుకంటే ఆంటీని ఫాలో కావాల్సిన బూసాన్ టీం వాళ్ళు ఆంటీని ఫాలో కాకుండా అక్కడ
ముచ్చట పెడుతున్నారు. ఎందుకురా ఆంటీని ఫాలో కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఏంటయ్యా నీకు కూడా మ్యాటర్ తెలిసిపోయిందా? ఎందుకంటే మనం ఇన్నాళ్ళు కష్టపడ్డాం, కానీ చివరకు ఆ కిడ్నాపర్ ను సియర్ టీం వాళ్ళు పట్టుకోవాలా? మేమే ఒక ప్లాన్ వేసి ఆ కిడ్నాపర్ ను పట్టుకోవాలని అనుకుంటున్నాం. అందువల్ల మన టీమ్ లో ఉన్న ఒక అతన్ని ఆంటీని ఫాలో కమ్మని బైక్ లో ఒక అతన్ని పంపించాం. అతడు ఆంటీ పక్కనే ఉండి లొకేషన్ కు కిడ్నాపర్ రాగానే అతడు వాడిని పట్టుకుంటాడు. ఇలా వీళ్ళు ఒక అమ్మాయి ప్రాణం డేంజర్ లో ఉందన్న విషయాన్ని పట్టించుకోకుండా వీళ్ళ పాటన వీళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఇకపై వీళ్ళని నమ్మడం వేస్ట్ అని హీరోకు తెలిసిపోయింది. అందువల్ల వేగంగా మళ్ళీ ఇంటికొచ్చాడు. ప్రముఖుడు దగ్గర నుంచి కార్ కి తీసుకుని వేగంగా వెళ్తున్నాడు. ఇతడు ఒంటరిగానే కిడ్నాపర్ ఆంటీని ఎక్కడికైతే రమ్మని చెప్పాడో అక్కడికి ఒంటరిగా వెళ్తున్నాడు. కానీ హీరో వెళ్ళడానికి ముందే కిడ్నాపర్ ఆంటీని ఒక ఫార్మసీకి రమ్మని చెప్పాడు. ఆంటీ ఫార్మసీ ముందు నిలబడిన క్రమంలో కిడ్నాపర్ ఆ ఫార్మసీలో ఉన్న వాళ్ళకి కాల్ చేశాడు. ఫోన్ ను ఆంటీకి ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు ఆంటీని వేరే చోటుకు రమ్మని చెప్తాడు. ఇప్పుడు హీరో ఆ ఫార్మసీకి వెళ్ళాడు. ఆంటీతో ఫోన్ లో అతడు మాట్లాడింది ఈ షాపు వాళ్ళు కూడా విన్నారు. వాళ్ళ ద్వారా ఆంటీ ఎక్కడికి వెళ్ళిందో హీరో తెలుసుకున్నాడు. ఇప్పుడు కార్ ను వేగంగా తోలుకుంటూ ఆ లొకేషన్ కు వెళ్ళాడు. ఒక ఫిల్మ్ స్టూడియో ముందు చేతిలో డబ్బు బ్యాగ్ తో ఆంటీ నిలబడి ఉంది. ఇంకా కిడ్నాపర్ లొకేషన్ కు రాలేదు. ఎలాగైనా చేసి ఎవడో ఒకడు ఆంటీ పక్కకు వస్తాడు కదా, వాడెవడో నేను గమనిస్తాను అని హీరో ఎదురు చూస్తున్నాడు. చుట్టుపక్కల ఎక్కడైనా ఒక కిడ్నాపర్ ఉన్నాడా అని వెతుకుతున్నాడు. అప్పుడు ఆంటీ పక్కగా ఒక కారు వచ్చి ఆగింది. అతడే ఆ కిడ్నాపర్ అని హీరో డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఆ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి ఉండేది కదా, ఆ అమ్మాయిని హీరో ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి హిప్నోటైజ్ చేసినప్పుడు ఆమె 2 నెంబర్లు చెప్పింది కదా, ఆ 2-8 అనే నెంబర్లు ఈ కారుకు ఉన్నాయి. అంతేకాదు ఆ కారు బూసాన్ లో రిజిస్టర్ అయిన కారు. దీన్ని బట్టి ఆ కారులో కూర్చున్న అతడే కిడ్నాపర్ అనేది హీరో నిర్ధారించుకున్నాడు. కానీ కారు పక్కకు వెళ్ళలేదు. కిడ్నాపర్ కూడా దూరం నుంచి ఆంటీని వాచ్ చేస్తున్నాడే కానీ ఆమె దగ్గరకు వెళ్ళలేదు. అంతేకాదు హీరోతో గురువు కూడా ఒక విషయం చెప్పాడు కదా, ఒకవేళ వాళ్ళు గ్రూప్ గా ఉండి మనల్ని మోసం చేస్తే ఏం చేసేది అని అంటాడు కదా. అందువల్ల ఇతడు ఏమనుకుంటాడంటే జరిగేది జరగనిద్దాం, మొదట ఇతడు డబ్బు తీసుకుని అమ్మాయిని ఇస్తాడా లేదా అనేది చూద్దాం, లేదంటే వేరేలాగా డీల్ చేద్దామని హీరో వెయిట్ చేస్తున్నాడు. ఇదే టైంలో ఆంటీ ఒక ఫిల్మ్ స్టూడియో బయట నిలబడి ఉంది. అప్పుడు అందులోంచి ఒక హీరో బయటకు వస్తున్నాడు. అతన్ని చూడడం కోసం చాలా మంది గుమికూడారు. అందువల్ల అక్కడ ఒక గందరగోళం ఏర్పడింది. చివరి వరకు కిడ్నాపర్ ఆంటీ దగ్గరికి రానేలేదు. అన్ని సార్లు ఇతడు ఇలాగే చేస్తున్నాడు కదా, వీళ్ళను ఎక్కడికైనా ఒక చోటుకు రమ్మంటున్నాడు, దూరం నుంచి వాచ్ చేస్తున్నాడు, కానీ చివరి వరకు రావట్లేదు. అచ్చం ఇప్పుడు కూడా అలాగే జరిగింది. జనం ఎక్కువగా ఉండడం వల్ల హీరో కూడా ఆ కిడ్నాపర్ ను పట్టుకోలేకపోయాడు. మళ్ళీ ఆ కిడ్నాపర్ ఆ ప్రముఖుడికి కాల్ చేశాడు. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్న ఆంటీ అతన్ని బాగా తిడుతోంది. మమ్మల్ని చూస్తే నీకేమనిపిస్తోంది? అక్కడికి రా ఇక్కడికి రా అని మమ్మల్ని తిప్పిస్తున్నావు, కానీ నువ్వు రావట్లేదు, డబ్బు తీసుకోవట్లేదు, మా పాపను మాకు ఎప్పుడు అప్పగిస్తావు అని తిడుతోంది. అప్పుడు అతడు ఏమండి కొంచెం కూల్ గా ఉండండి, అక్కడ చాలా జనం ఉండి ఉన్నారు కదా, అందువల్ల నాకు కొంచెం భయం వేసింది. ఈసారి ఫైనల్, తప్పకుండా మన డీల్ ను ముగిద్దాం. మీరు ఉన్న చోటుకు పక్కనే ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంది. రాత్రి 10 గంటలకు అక్కడికి రండి. ఈసారి అస్సలు మిస్ కాదు, కన్ఫర్మ్ గా మనం ఈ డీల్ ను ముగిద్దాం అని చెప్తున్నాడు. ఇంకోవైపు సియో టీమ్ ఏమనుకుంటుందంటే ఇది కరెక్ట్ గా అనిపించట్లేదు. 10 గంటలకు మనం అతడు చెప్పిన చోటుకు వెళ్ళామనుకో, అక్కడ లైటింగ్ ఉండదు, ఏముండదు, ఆ ప్రాంతం మొత్తం చీకటిగా ఉంటుంది. అప్పుడు ఆంటీ ఎవరు, కిడ్నాపర్ ఎవరు అనేది మనం గుర్తించలేము. అక్కడ కిడ్నాపర్ ను పట్టుకోవడానికి చేసే ఆపరేషన్ చాలా రిస్క్ గా ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల దీన్ని ఇలాగే వదిలేద్దామని సియో టీమ్ హెడ్ చెప్తున్నాడు. ఇప్పుడు హీరో దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. అది అందరికీ చెప్తున్నాడు. ఎందుకు మనం రిస్క్ అని తెలిసి ఆంటీని పంపించాలి? కిడ్నాపర్ ను పట్టుకోవడానికి మనకు చివరగా ఉన్న అవకాశం ఇదే. అందువల్ల మనం ఆంటీని పంపించకుండా మీ టీమ్ లో లేడీ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్లకు ఆంటీ లాగే గిటప్ వేసి మనం పంపిద్దాం అంటుంటాడు. రిస్క్ తీసుకోవడమే కదా మన పని, మనం అంతా కలిసి వర్క్ చేస్తే తప్పకుండా కిడ్నాపర్ ను పట్టుకోవచ్చని హీరో అంటుంటాడు. అప్పుడు సియో టీమ్ హెడ్ హీరోను పక్కకు తీసుకెళ్లాడు. మీరు ఆ అమ్మాయిని కాపాడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారనే విషయం నాకు తెలుసు, కానీ మన పైన ఉన్న వాళ్ళు అలాగే ఆలోచించాలి కదా. అమ్మాయి కనిపించకుండా ఈ రోజుకి 33 రోజులు అవుతోంది. మనం కూడా అన్అఫిషియల్ గా ఎంతో వెతికాము. ఇందులో ఖర్చు కూడా ఎక్కువగానే అయింది. ఇకపై మనం దీన్ని డీల్ చేయలేము. రేపు ఈ కేసును పబ్లిక్ చేయాలని చెప్పి పై స్థాయి నుంచి నాకు ఉత్తర్వు వచ్చింది. అందువల్ల మీరు ఈ కేసులో ఇంట్రెస్ట్ ను వదిలేసి మర్యాదగా మీరు ఊరికి వెళ్ళండి, అదే మనందరికీ మంచిది అని సియో టీమ్ హెడ్ చెప్తున్నాడు. ఈ
మాటలు విన్న తర్వాత ఏం చేయాలా అని హీరో ఆలోచిస్తున్నాడు. ఇక అంతా ముగిసిపోయింది, ఇక ఊరికి వెళ్లాల్సిందే అని హీరో అనుకుంటున్నాడు. చాలా బాధగా తను ఉంటున్న అపార్ట్మెంట్ కు వస్తున్నాడు. అప్పుడు గురువు తన జ్యోతిష్యంలో ఏం గుర్తించాడంటే ఎలాగైనా చేసి ఆ అమ్మాయిని మనం ఈ రోజే కాపాడాలి, లేదంటే ఆ అమ్మాయి చనిపోతుంది అని ఇతడు కనిపెట్టాడు. అప్పుడు హీరోతో రండి, అతడు చెప్పిన కన్స్ట్రక్షన్ సైట్ కు మనమే వెళ్దాం అంటుంటాడు. ఈ రోజు గాని అమ్మాయిని కాపాడకుంటే ఇక ఎప్పటికీ కాపాడలేము అంటుంటాడు. ఇలా గురువు ఎంత చెప్తున్నా కూడా హీరో చాలా బాధలో ఉన్నాడు కదా, అందువల్ల అతని మాటలు ఇతనికి వినిపించట్లేదు. గురువుతోనే వాగ్వాదానికి దిగాడు. కొంచెం సేపు అయిన తర్వాత హీరోకు కోపం తగ్గింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఇన్నాళ్ళుగా ఇతడు చెప్పిన దాంట్లో చాలా వరకు నిజమైంది, ఇది కూడా కరెక్టే. అయితే ఇప్పుడు కిడ్నాపర్ నుంచి ఆ అమ్మాయిని కాపాడడానికి ఇది ఒక మంచి అవకాశం కదా, సరే అది చేసి చూద్దామని హీరో అనుకున్నాడు. ఇప్పుడు ఒక వాచ్మెన్ దగ్గర సైకిల్ తీసుకున్న హీరో ఆ సైట్ దగ్గరికి వెళ్లి అక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా అని అతడు వెతుకుతున్నాడు. ఇంకోవైపు గురువు ఆ ప్రముఖుడి యొక్క పనివాడు కారులో కిడ్నాపర్ చెప్పిన లొకేషన్ కు వెళ్లారు. అక్కడ ఒక కంటైనర్ కు ఈ లొకేషన్ కు రండి అని ఒక డైరెక్షన్ ఉంది, అది కూడా ఈ సైట్ లోనే ఉంది. ఈ ఇద్దరు ఆ చోటుకు వెళ్లారు. అక్కడ చూస్తే ఒక వాకీ టాకీ ఉంది. వాకీ టాకీ తీసుకుని మాట్లాడుతుంటే అటువైపు కిడ్నాపర్ వాయిస్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు కిడ్నాపర్ ఆడవాళ్లతోనే మాట్లాడాడు కదా, మొదట మాతాజీ ఆ తర్వాత ఆంటీ అతనితో మాట్లాడారు. ఇప్పుడు మగవాళ్ల గొంతు వినగానే అతడు భయపడిపోతున్నాడు. ఎవరు మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటుంటాడు. అతడు భయపడిపోతుంటే అయ్యయ్యో మీరు భయపడకండి, ఆంటీకి ఒంట్లో బాగాలేదు అందువల్ల ఆమె రాలేదు, మేము కూడా ఆ పాప వాళ్ళ బంధువులమే, ఏం చేయాలో చెప్పండి మేం చేస్తాం అని అంటున్నారు. సరే మీరు డబ్బు బ్యాగుని తీసుకొచ్చారు కదా, అక్కడ ఒక తాడు ఉంటుంది, దానికి కట్టి కిందకు పంపించండి. ఆ తర్వాత మీరు వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి, మీరు వచ్చే దారిలో ఒక కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్ లోపలే అమ్మాయి ఉంది, వెళ్లి ఆమెను కాపాడుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ పనివాడు డబ్బును కిందకు తోసేశాడు. ఆ తర్వాత కంటైనర్ లోకి వెళ్లి పాప ఉందా అని వెతుకుతున్నాడు. ఇంకోవైపు ఈ గురువు డబ్బు బ్యాగును ఒక చోటు నుంచి పంపించాడు కదా, ఆ డబ్బు బ్యాగ్ దగ్గరికి వెళ్ళాడు. ఎవర్రా ఆ డబ్బు బ్యాగును తీస్తున్నారు అని చూస్తున్నాడు. అప్పుడు చీకట్లోంచి ఒక చెయ్యి మాత్రం వచ్చి ఆ బ్యాగును తీసుకుంటోంది. అదే టైంలో కంటైనర్ లో ఆ అమ్మాయి ఉందా అని చూడ్డానికి పనివాడు వెళ్ళాడు కదా, కంటైనర్ ఓపెన్ చేసి చూస్తే పాప కనిపించట్లేదు. అందువల్ల కిడ్నాపర్ అబద్ధం చెప్పాడు. కానీ ఈ విషయం గురువుకు తెలియదు. బ్యాగ్ ఒకటి తీసుకుంటే రే ఎవర్రా అని అరిచాడు. అప్పుడు ఆ కిడ్నాపర్ బెదిరిపోయి పారిపోతున్నాడు. సైట్ పక్కనే నిలిపిన అతని కారులో వెళ్లి కూర్చున్నాడు. అదే టైంలో హీరో సైకిల్ పై అటువైపు రౌండ్స్ కు వస్తున్నాడు. హీరో ఆల్రెడీ కిడ్నాపర్ ను చూశాడు కదా, అతన్ని చూడగానే కిడ్నాపర్ వచ్చారా అనుకుంటున్నాడు. అతడు కారులో వెళ్తుంటే ఎగిరి కారు పై దూకాడు. అతన్ని పట్టుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు. అదే టైంలో గురువు పనివాడు ఇటువైపు వచ్చారు. ఎలాగోలా చేసి కారు లోపలే కిడ్నాపర్ ను పట్టుకున్నారు. ఇంకా హీరో తను పోలీస్ అన్న విషయం అతనికి చెప్పలేదు. ఇతడు పోలీస్ అని చెప్పి అతన్ని విచారణకు తీసుకెళ్లినా కూడా అతడే కిడ్నాపర్ అని చెప్పడానికి ఇతని దగ్గర ఎలాంటి ఆధారం లేదు. అందువల్ల పోలీస్ అనే విషయం కిడ్నాపర్ కు చెప్పలేదు. మేము ఆ అమ్మాయి యొక్క బంధువులం, మీరు మమ్మల్ని చూసి అస్సలు భయపడొద్దు, అమ్మాయిని మాత్రం మాకు ఇవ్వండి, మా పార్ట్నర్ మేము వెళ్ళిపోతాం అని అంటున్నాడు. ఈ ముగ్గురు కిడ్నాపర్ యొక్క బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మొదట అతనికి వీళ్ళపై నమ్మకం కలగలేదు. ఇప్పుడు గురువు ఒక సూపర్ విషయం చెప్పాడు. కిడ్నాపర్ యొక్క పేరు ఆధారం చేసుకుని అతని యొక్క జీవిత చరిత్రనే చెప్తున్నాడు. రే తమ్ముడు, నువ్వు ఈ అమ్మాయిని ఆధారంగా చేసుకుని డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావు. దానికి కారణం ఏంటి? మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, ఈ డబ్బుతో నువ్వు ఆమెకు వైద్యం చేయాలని అనుకుంటున్నావు. కానీ ఇలాంటి డబ్బుతో వైద్యం చేయిస్తే ఆమె బాగుపడుతుందా? ఇలా గురువు మాట్లాడుతుంటే కిడ్నాపర్ యొక్క మనసు కరిగిపోయింది. అప్పుడు కిడ్నాపర్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నేనే అని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కారులో కిడ్నాపర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. తను కిడ్నాప్ చేసిన అమ్మాయిని వీళ్లకు అప్పచెప్పాడు. కిడ్నాపర్ ఈ పనిని ఒంటరిగా చేశాడు. అతనికి గ్రూప్ అంటూ ఏమీ లేదు. మొదటి నుంచి చివరి వరకు గురువు గిచ్చేసిన అన్ని కూడా నిజమయ్యాయి. ఈ ఒకే ఒక విషయం మాత్రం కొంచెం మిస్టేక్ అయింది. ఎలాగోలా చేసి ఆ అమ్మాయి కిడ్నాప్ అయిన 33 రోజులకు గురువు హీరో ఇద్దరు చాలా కృషి చేసి ఆ అమ్మాయిని కనిపెట్టారు. ఆ పాపను తీసుకెళ్లి ఫ్యామిలీకి అప్పగించారు. ఇంత కష్టపడిన వీళ్ళను ఎంతగానో ప్రశంసించాలి. కానీ ఇక్కడ రాజకీయం అడ్డొచ్చింది. హీరో ఆ గురువు ఈ అమ్మాయిని కనిపెట్టిన విషయం భూసాన్ టీమ్ కు ముందే తెలిసిందే. వీళ్ళు ముందే వెళ్లి పోలీస్ డైరెక్టర్ కు ఆ అమ్మాయిని మేమే కనిపెట్టామని చెప్పారు. హీరోకు పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్దగా గౌరవం లేదు కదా, అందువల్ల వాళ్ళు చెప్పిందే నిజమని ఆ డైరెక్టర్ అనుకున్నాడు. ఆ అమ్మాయిని కనిపెట్టారని చెప్పి ఈ భూసాన్ టీమ్ లో ఉన్న వాళ్లకు ప్రమోషన్లు రివార్డులు వచ్చాయి. ఇంకొకడు కష్టపడి
కష్టపడితే మనకు ప్రమోషన్ వచ్చిందిరా అని కొంచెం కూడా వీళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు హీరోకు మాత్రమే కాదు, ఇంకోవైపు గురువుకు కూడా అన్యాయం జరిగింది. ఈ అమ్మాయిని కనిపెట్టడానికి 50% హీరో కృషి కారణమైతే ఇంకో 50% ఆ గురువు కృషి కూడా ఉంది. కానీ ఇదంతా గురువే చేశాడని బయటకు చెప్పకుండా ఆ మాస్టరే ఇదంతా చేశాడని న్యూస్ బయటకు వచ్చింది. ఇది చూసి హీరోకు చాలా కోపం వచ్చింది. కానీ గురువుకు మాత్రం ఎలాంటి కోపం రాలేదు. ఏది ఏమైనా కూడా అతడు నా గురువే కదా, అతడు లేకుండా నేను లేను, సరే నాకు రావాల్సిన క్రెడిట్ అతనికి వచ్చింది, అయినా కూడా పర్వాలేదు అనుకుంటున్నాడు. కానీ మాతాజీ మాత్రం ఊరికే ఉండలేదు. ఎలాగోలా చేసి నా కూతురు దొరికింది, కానీ దాని కారణమైన వాళ్ళు ఆ ఇద్దరు ఎక్కడికి పోతే నాకేంటి అని ఆమె అనుకోలేదు. నా కూతురు ప్రాణాలతో రావడానికి కారణం హీరో గురువే కారణం, కానీ వాళ్ళకే అన్యాయం జరిగింది. అలా అని తన భర్తతో గొడవపడి మరి హీరోకు ప్రమోషన్ వచ్చేలా చేసింది. ఆ తర్వాత గురువు ఇంటికి వెళ్లి తన కూతురును కనిపెట్టి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. ఈ సంఘటన తర్వాత గురువు ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ చాలా మింగిల్ అయిపోయారు. ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం బాగా పెరిగింది. ఒక రోజు గురువు హీరో యొక్క చేతిని చూశాడు. ఇదిగో చూడండి, మీరు ఇంకా చాలా ఉన్నత స్థాయికి వెళ్లాల్సి ఉంది, అందువల్ల తయారుగా ఉండండి అని చెప్పాడు. సీన్ కట్ చేసి మనం ఇంతసేపు సినిమాలో హీరో గురువును చూసాం కదా, నిజ జీవితంలో వాళ్ళ నిజమైన ఫోటోను చూపించారు. ఆ తర్వాత రియల్ లైఫ్ లో ఏం జరిగిందంటే, గురువు చెప్పాడు కదా హీరోని చూస్తూ నువ్వు ఉన్నత స్థాయికి వెళ్లాల్సి ఉందని, అతడు చెప్పినట్లుగానే హీరోకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆ ప్రముఖుడి యొక్క కూతురుని కాపాడిన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమెను కిడ్నాప్ చేశారు. కానీ ఈసారి 33 రోజులు కాలేదు. హీరో యొక్క నేతృత్వంలో ఒక టీం ఏర్పడింది. 4 రోజుల్లోనే వాళ్ళు ఆ అమ్మాయిని కనిపెట్టారు. ఇలా వివరాలన్నీ చెప్పి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.